మారా క్యాబ్లో నుండి హార్బర్ సిటీలో వర్షం కురుస్తున్న పేవ్మెంట్ పైకి అడుగుపెట్టాడు. నియాన్ సంకేతాలు విరామం లేని కీటకాలలా సందడి చేస్తున్నాయి. ఒక సన్నని కవరు కాలిబాటపై ఉంది. మీరు అని మాత్రమే సంబోధించబడింది. లోపల ఒకే ఫోటో పార్క్లో నవ్వుతున్న అమ్మాయిని చూపింది. ఆమె చేయి వృద్ధ మహిళ మణికట్టు చుట్టూ ఉంది. పేరు లేదు, తేదీ లేదు. నగరం అపరిచితులు ప్రయాణిస్తున్న ప్రతి ముఖం ఆమె గుర్తించలేని ముసుగు. ఆమెకు గుర్తింపు లేదు. ఆమె ఎవరో జ్ఞాపకం లేదు. పోలీస్ స్టేషన్ ఖాళీ ఫారంను మాత్రమే అందించింది. ఒక సామాజిక కార్యకర్త ఆమెకు కాఫీ మరియు షెల్టర్ల జాబితాను అందించాడు. డౌన్టౌన్ రెస్ట్రూంలోని అద్దంలో ఆమె తన కళ్లను చూసుకుంది. పరిచయం కోసం వెతుకుతోంది. ప్రతిబింబం ఖాళీగా తిరిగి చూసింది. రాత్రికి రాత్రే ఆమె వీధుల్లో నడిచింది. ఛాయాచిత్రం యొక్క నేపథ్యాన్ని గుర్తించింది. నదికి సమీపంలో తుప్పుపట్టిన ఊయల సెట్ హోమ్ అని రాసి ఉన్న గ్రాఫిటీ. ఆమె ఉద్యానవనాన్ని కనుగొంది. ఇప్పటికీ ఊయల ఊపుతూ ఉంది. వీధిలైట్లను ప్రతిబింబించే నది. ఒక వృద్ధురాలు ఒక బెంచ్ మీద కూర్చుంది. కళ్ళు మూసుకుని మారా తన ఎముకలలో లాలిపాటను చేస్తోంది. స్త్రీ కళ్ళు తెరిచినప్పుడు వారు చిత్రంలో ఉన్న అమ్మాయికి అదే ఛాయతో ఉన్నారు. మీరు ఎవరికోసమో వెతుకుతున్నారా? ఆ స్త్రీ కంఠం వణుకుతోంది. మారా మింగివేశాడు. కన్నీరు కాంక్రీటుపై చిమ్మింది. నేను నువ్వేనని అనుకుంటున్నాను. ఆ స్త్రీ చేయి వణుకుతుంది. ఆపై మారా అరచేతిలో అరిగిపోయిన లాకెట్ను ఉంచింది. లోపల ఒక చిన్న కీ మరియు గమనిక ఉంది. మీరు ఎప్పుడైనా మరచిపోతే మీరు ఒకసారి పట్టుకున్న హృదయాన్ని చూడండి. లాకెట్ మూసివేయబడింది మరియు సుదూర సైరన్ పాడింది. మారా బెంచ్ కీని నొక్కినప్పుడు దాచిన కంపార్ట్మెంట్ తెరవబడింది. నా కుమార్తె, మీరు నన్ను మళ్లీ కనుగొన్నప్పుడు అని సంబోధించిన అక్షరాల స్టాక్ను బహిర్గతం చేసింది. ఆమె మొదటి పంక్తిని చదివింది మరియు ప్రపంచం ఒకే బాధాకరమైన సత్యంగా కరిగిపోయింది. ఆమె తల్లి జ్ఞాపకం సిరాలో వ్రాసి చదవడానికి వేచి ఉంది. మీరు ఇప్పుడే విన్న కథ ఆమె ఎప్పుడూ చదవని ఉత్తరం.